వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గద్దర్ అవార్డులకు సంబంధించి మళ్ళీ గత్తర్ లేస్తుందండి. ఆంధ్రాలో మళ్ళీ నంది అవార్డులకు సంబంధించిన రచ్చ మొదలవుతుంది. సరే, దీనికి నంది అవార్డులు ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు ఇప్పటి వరకు, ఎందుకని చెప్పి దృష్టి పెట్టలేదు ఇది అంటే మరి చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుందంట. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన చోట మహామహులందరూ వెళ్ళారు, అవార్డు స్వీకరించారంతా అయ్యింది. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఫిబ్రవరిలోనే దీని మీద ప్రకటన కూడా చేశారు కందుల దుర్గేష్ గారు. అంతకుముందే ముఖ్యమంత్రి గారు కూడా నంది అవార్డ్స్ ఇవ్వండి అని చెప్పని అన్నారు. అంటే మళ్ళీ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా ఇవ్వాలి? 2017లో ఇచ్చింది, 14, 15, 16కి ఇచ్చారు. 17 సంవత్సరం నుంచి 17 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా అంటే 9 సంవత్సరాలకు సంబంధించి లేదు 8 సంవత్సరాలకు సంబంధించినటువంటి అవార్డ్స్. అలాగే 10 ఏళ్ల అవార్డులు మరి ఫస్ట్లోనే ఇచ్చేశారు కదా రేవంత్ రెడ్డి గారు. గద్దర్ అవార్డ్స్ అని చెప్పి స్టార్ట్ చేసి 10 ఏళ్లకి కూడా 2014 నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి సినిమాలకి వీటిలన్నిటికి కూడా ఇచ్చారు కదా. అలా ఎందుకు ఇవ్వకూడదని అడుగుతున్నారు. సరే, అది కూడా సమంజసమే. ఇలా అడగడంలో తప్పులేదు. గతంలో ఉన్నటువంటి వివాదాలు ఏంటి, ఎందుకని ఆ రోజు ఆగిపోయాయి, తర్వాత 5 ఏళ్లలో అవార్డుల సంగతి ఏమైంది? సరే, కరోనా వచ్చింది, ఒక సంవత్సరం ఆగిపోయిందని అనుకుందాం. మరి ఆ కరోనా సమయంలో కూడా సైమా అవార్డులని లేదంటే ఫిల్మ్ఫేర్ అవార్డులని ఇవన్నీ కూడా జరిగాయి కదా. మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేదు, ఎందుకు ఇది చేయలేదు? 2 ప్రభుత్వాలు ఇవ్వలేదు కదా. తెలంగాణ ఇవ్వలేదు, ఆంధ్ర ఇవ్వలేదు. ఆంధ్రాలో అట్లీస్ట్ ముందు ఇచ్చారు. 3 సంవత్సరాలు ఇచ్చి తర్వాత ఈ వివాదాలు ఇవన్నీ అవసరం లేదు అనుకుని అక్కడ ఆపేశారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఫ్యాన్ వార్స్, డైరెక్టర్లు కొంతమంది ఇదవ్వడం, ఇలా చాలా జరిగాయి. క్రైటీరియా ఏంటి, ఎవరు కమిటీలో ఉన్నారు, ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. సరే, సినీ పెద్దలు ఉన్నారు, అందరినీ కూర్చోబెట్టి సమన్వయంతో మాట్లాడి చెయ్యాలి. మరి ఈ 2 సంవత్సరాల పరిపాలనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సినీ పరిశ్రమ పెద్దలందరూ కలిసి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారా? రేవంత్ రెడ్డి గారితో ఇక్కడ ప్రత్యేకంగా భేటీ అయినటువంటి తీరును చూసాం. ఇదే క్వశ్చన్స్ చాలామంది అడుగుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని అవమానించడం ఎందుకు? రేవంత్ రెడ్డి ఇచ్చారు అని. సరే, ఇచ్చారు, ఇక్కడ కూడా ఇవ్వాలి అని అడగాలి కదా. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే ఇక ఏపీ ప్రభుత్వం ఎందుకు అవసరం లేదు, అదంతా మళ్ళీ ఇదవుతుంది అని చెప్పి అక్కడ మాట్లాడడం. అవార్డులేమో తెలంగాణకు సంబంధించి లేదు, ఆంధ్రాలో దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీటో ఇంకోటో ఏదైనా పెట్టి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చి, ఫిల్మ్ ఛాంబర్ ఉంది కదా, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది కదా, టికెట్ రేట్లు పెంచుకోవాలి, ఏ సినిమా అయినా టికెట్ రేట్లు పెంచుకోవాలి అంటే ప్రభుత్వ పెద్దల్ని, కందుల దుర్గేష్ గారిని, అక్కడి నుంచి ఫైల్స్ మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి అవన్నీ పంపిస్తున్నారు కదా నిర్మాతలు. అలాగా నిర్మాతలు వెళ్ళి చెప్పొచ్చు కదా. పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఒక మాట, కందుల దుర్గేష్ గారికి ఒక మాట చెప్తే సరిపోతుంది కదా. ఆ మాట మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారిని అవమానించడం అవసరమా? నేను నారాయణమూర్తి గారు అన్నటువంటి మాటలు, చిరంజీవి గారు కనీసం ఎక్కడ పక్క రాష్ట్రం, మన పొరుగు తెలుగు రాష్ట్రం అన్న మాట అన్నారు, కానీ ముఖ్యమంత్రి గారి పేరు కానీ ఇంకొకళ్ళ పేరు కానీ తీయలేదు ఎక్కడ. కానీ నారాయణమూర్తి గారు మాత్రం డైరెక్ట్గా అయ్యా చంద్రబాబు నాయుడు గారు అంటూ మొదలుపెట్టేసి, ఇవ్వండి సార్, అవార్డులు ఇవ్వండి సార్ ఇది అని చెప్పని. ఎందుకు సార్ అవమానించడం? గౌరవించండి సార్, అందరినీ గౌరవించండి అని మాట్లాడి. ఆయన మీద గౌరవం ఉంది, కరెక్టే. కానీ ఆయన ఆ వేదిక మీద మాట్లాడుతూ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ మహానుభావుడు అంటూ రేవంత్ రెడ్డి గారిని పొగడ్తలతో ముంచెత్తినటువంటి నారాయణమూర్తి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేసరికి అంత ఈసడింపుగా కాస్త ఎందుకు? సింపుల్గా అక్కడ కాదు, అది సందర్భం కానే కాదు, ఆ వేదిక కానే కాదు మాట్లాడడానికి. అది కేవలం తెలంగాణకు సంబంధించి ప్రభుత్వం వారిస్తున్నటువంటి అవార్డులే అనుకుంటే, అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడడానికి అది వేదిక కాదు. హ్యాపీగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ ఏమైనా పోనీ కలవనివ్వను అంటున్నారా? ఆర్ నారాయణమూర్తి గారు నేను కలవాలి సార్ అంటే ఎవరైనా ఆపేది? పవన్ కళ్యాణ్ గారు ఆపుతారా? లోకేష్ గారు ఆపుతారా? చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఆపుతారా? మిగతా మంత్రులు ఎవరైనా ఆపుతారా? ఎవరు ఆపరే. 2 నిమిషాల పని. హ్యాపీగా ఒకసారి విజయవాడ వెళ్ళిపోయి అమరావతి వెళ్ళి సచివాలయంలో ముఖ్యమంత్రి గారిని కలవాలి అంటే, సార్ మేము తీసుకెళ్తామని మీరు తీసుకెళ్తారు. కూర్చొని, సార్ తెలంగాణలో గద్దర్ అవార్డులు ఇస్తున్నారు, 2 సంవత్సరాలు ఇచ్చారు, 10 ఏళ్లకి సంబంధించి అక్కడ ఇచ్చారు, మన దగ్గర 16 దాకా ఇచ్చాము, 17 నుంచి ఇప్పటి వరకు మన దగ్గర పెండింగ్ ఉన్నాయి, కళాకారులు మనం గౌరవించుకోవాలి, ఏం చేద్దాం దీనికి, ఇలా మీరు చొరవ తీసుకోండి సార్, ఖచ్చితంగా దీని మీద ఏదైనా చేద్దాం. ఒక మాట అంటే ఆయన ఏమైనా కాదు అంటారా? సినిమా ఇండస్ట్రీతో సన్నిహిత సంబంధాలు మిగతా వాళ్ళకు ఉన్నాయో లేదు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారికి బాగానే ఉన్నాయా అందరికీ కూడా. ఆయన 4సారి ముఖ్యమంత్రి కదా. మొదటి 2 టర్మ్లు కూడా
ఏ విధంగా చూసుకున్నారు అనేది, అలాగే 2014 నుంచి 19 మధ్యలో కూడా సినిమా ఇండస్ట్రీ తోటి ఎంత సఖ్యతగా ఉన్నారనేది తెలిసిందే కదా. మేము సైతం ఈవెంట్ సినిమా ఇండస్ట్రీ అంతా కలిసి వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఏ విధంగా చేశారు, ప్రభుత్వం ఏ విధంగా సినిమా ఇండస్ట్రీకి కూడా మద్దతు ఇచ్చింది అనేది కూడా తెలిసిందే కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమంలో మరొక రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ఎంతవరకు సమంజసం అది? సో ఇలాంటి పద్ధతులు ఇలాంటివి ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే రాజకీయాల్లో సైతం అక్కడ బీఆర్ఎస్ వాళ్ళ మీద ఇదే అపప్రథ ఉంది. దాన్ని ఆర్ నారాయణమూర్తి గారు ఏమైనా ముందుకు తీసుకెళ్దాం అనుకున్నారా? ఎందుకంటే బీఆర్ఎస్ రాజకీయం చేయాలి అంటే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని వాళ్ళ పేర్లు లేకుండా అటు ఎవరైనా సరే వాళ్ళ పేర్లు లేకుండా రాజకీయం చేయలేరు. రేవంత్ రెడ్డిని తిట్టాలన్నా చంద్రబాబుని తీసుకురావాల్సిందే. అలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సమయంలో పెద్దల ఆర్ నారాయణమూర్తి గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఇటువంటి వ్యాఖ్యానాలు చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఆయన గౌరవాన్ని అక్కడ తగ్గించినట్టు కాదా? అభ్యర్థించడం వేరు, మాట్లాడడం మాటల్లో కూడా కాస్త ఆ అవమానం అనేది ధ్వనించడం వేరు. అయినా అభ్యర్థించాల్సినటువంటి ప్లేస్ కూడా కాదది, అసలు సంబంధం లేనటువంటిది. ఇండస్ట్రీ అంతా ఒక తాటి మీద నించొని అందరూ కూర్చొని మాట్లాడుకొని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది కదా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏమయ్యారు? ఎక్కడున్నారు? అసలు ఉందా అసోసియేషన్ అనేది? దానికి ఈ అవార్డ్స్ దానికి ఆర్టిస్ట్ అందరి తరఫున మనం వెళ్ళి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇద్దాం, మాట్లాడదాం, ఇవేం లేవా? మరి లేనప్పుడు ఎందుకు అసోసియేషన్ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి కదా? ఇలాంటివి ఎలా ఉంటుందంటే మీ పరువు మీరు తీసుకోవడం, మన పరువు మిగతా వాళ్ళ పరువు కూడా తీయడం అంతే. అవార్డ్స్ కోసం కొట్టుకుంటున్నారని మిగతా సినిమా ఇండస్ట్రీలు వాళ్ళు మాట్లాడుకోవాలా? వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇవ్వలేదు, అది జరిగింది, ఇది జరిగింది. 10 ఏళ్ల పాటు మరి ఎందుకని చెప్పి కేసీఆర్ని అడగలేకపోయారు అవార్డులు ఇవ్వలేదు అని? ఎందుకు అడగలేకపోయారు? గద్దర్ని అవమానించినప్పుడు, గేటు దగ్గర కూర్చోబెట్టి అవమానించినప్పుడు 4 గంటల పాటు ఎందుకని ప్రశ్నించలేకపోయారు? ఇలాంటివి అడిగితే పెద్దలకి మళ్ళీ కోపాలు వచ్చేస్తాయి. ఓ పక్కన రేవంత్ రెడ్డి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్టూడియోలు నిర్మించాలి, ఫ్యూచర్ సిటీలో ఈ ఎంటర్టైన్మెంట్ సిటీ అనేది కూడా భాగంగా ఉంటుంది అంటూ దానికి సంబంధించిన ప్రణాళికలు ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఇండస్ట్రీకి సంబంధించి ఆయన ఎవరితోటి శత్రుత్వం అనేది పెట్టుకోకుండా, ఎవరినో బానిసలు అనేటువంటిది లేకుండా, మీరు నాకు గౌరవం ఇవ్వండి, నేను మీకు అంతకు మించిన గౌరవం ఇస్తాను, ఇంతే. అలాగే ఉన్నారు. ఇదే మాట అక్కడ చెప్పినా చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ గారు మరి గతంలో ఒక మాట అన్నారు, ఇండస్ట్రీ పెద్దలు ఎందుకని చెప్పి ముఖ్యమంత్రి గారిని కలవలేదు ఇప్పటిదాకా అన్నటువంటి మాట. మరి ఇప్పటిదాకా భేటీ ఏమైనా అయ్యిందా? సో కేవలం ఇండస్ట్రీ అంటే హైదరాబాద్కే పరిమితం అయిపోయిందా? ఏపీలో ఇండస్ట్రీ అనేది లేదు, వైజాగ్లో స్టూడియోలు నడవు, ఇంకెక్కడ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉండవు, ఇదేమైనా ఫిక్స్ అయిపోయారా? ఫిక్స్ అయిపోతే ఇంకెవరు ఏం చేయలేరు. బట్ అవసరం లేనటువంటి వేదిక మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని విమర్శించాల్సినటువంటి పని లేదు. డెఫినెట్గా అది ఎవరికి మంచిది కాదు. ముఖ్యమంత్రి స్థాయి అనేది ఒకటి ఉంటుంది. ఆయనేమి మీ నా కాళ్ళ దగ్గరికి రావాలా మీరు, ఆయన ఏం చెప్పలేదే. ప్రతి ఒక్కళ్ళకి కూడా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తే కదా, అది అర్థం చేసుకోవాలంటుంది చాలామంది. సో ఇదే ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడినటువంటి ఆ మాటలు మాత్రం సమంజసం కాదు, వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడితే సరిపోతుంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.